కొనిచివా తొమదాచి క్యోవో తొమదాచి ఓ ఓజియో మిమాస్. మార్నింగ్ నుంచి ఒక్క స్పాయిలర్ లేకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయలేదు, మూవీస్ రివ్యూస్ ఏవి చూడకుండా ఓజీ మూవీ చూడిపోతున్నాను విత్ మై ఫ్రెండ్స్. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఒకవేళ మీరు కూడా మూవీ చూడాలనుకుంటే ఏ రివ్యూస్ కానీ అవేం పట్టించుకోకుండా మూవీకి వెళ్ళండి. సో లెట్స్ గో. నేను ఇంకా మా ఫ్రెండ్ ఓజీ మూవీ చూడడానికి పోతున్నాం. వీడి పేరు చైతన్య. ఎలా ఉంటుందంట మామ? క్లోజ్ చేసుకో. మళ్ళీ ఒకసారి ఇదే రివ్యూ రాసుకో. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? బాగుంది. ఇంకొంచెం బాగుంటే కొంత పోయిందా ఇది? సెకండ్ హాఫ్ బోనస్ అన్నారు, చూద్దాం. ఈ సినిమా ఎట్లా ఉంది? బాగుందిరా. ఏం బ్లాగ్ చేస్తున్నాడు వీడు. ఎట్లా అనిపించింది? బాగుంది బాబాయ్, బాగుంది. కింగ్డమ్ నుంచి రిలీఫ్ అనిపించింది. అరే అవునరా, కింగ్డమ్ గేమ్ హోప్స్ పెట్టుకొని వచ్చాం, బొక్క అయిపోయాం. ఇంకా మూవీ గురించి చెప్పాలనుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం ఏదో మిస్ అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంటే చాలామందికి రిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది, వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి లింక్ ఉందని అర్థమైపోతుంది మనకి. సో ఓవరాల్ పూణేలో చూసినందుకు ఓకే బాగానే ఉంది. ఈ ఏరియాలో మేము ఉండే ఏరియాలో వచ్చేసి చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. సో దానివల్ల మొత్తం థియేటర్ అంటే నిండిపోయింది. ఎలివేషన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. సుజిత్ యాజ్ అ ఫ్యాన్ బాయ్గా చాలా బాగా చూపించాడు. అండ్ మేము వెళ్ళిన థియేటర్లో ఏంటంటే సౌండ్ అంత మంచిగా రాలేదు, స్పీకర్స్ చాలా అంత ఎక్కువ సౌండ్ రాలేదు. ఇంకా సౌండ్ వచ్చుంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే మేము. ఆ బీజిఎంకి థియేటర్ సౌండ్కి కొంచెం సెట్ కాలేనట్టు అనిపించింది. ఐ పర్సనలీ లైక్ సుజిత్ మూవీస్. సాహో నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది వరకు ఎవరికి నచ్చలేదు మూవీ. ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు సాహో అయితే నచ్చింది. ఎవరిని అడగండి ఒపీనియన్స్. సో మీ ఒపీనియన్ మీరు పెట్టుకొని చూడండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందో మీరు చెప్పండి. సో చూసిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి ఎలా ఉందో. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. సో దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.